హలో అండి. తెలుగులో 3 ప్రధానమైన వార్తాపత్రికల విశ్లేషణ వీడియోకు స్వాగతం. ఈరోజు దసరా. నా ప్రేక్షకులు, వీక్షకులు, మన ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా, మన ఛానల్ శ్రేయోభిలాషులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అండ్ ఈరోజు గాంధీ జయంతి కూడా. గాంధీ జయంతి శుభాకాంక్షలు. దసరా సందర్భంగా మీరు కోరుకున్న ప్రతి మంచి పని జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కూడా అంచెలంచెలుగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మీరు కూడా శుభాకాంక్షలు తెలియజేయండి అని మీరు కూడా కోరుకోండి. ఇది మన ఛానల్. సో ఎన్నో లక్ష్యాలతో స్టార్ట్ చేశాను. నాకు అంటే ఈ ఛానల్ వేదికగా ఎన్నెన్నో కొన్ని గోల్స్ పెట్టుకున్నాను. కాకపోతే అవి లాంగ్ టర్మ్ అనమాట, షార్ట్ టర్మ్ కాదు. షార్ట్ టర్మ్ పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటి ఛేదించుకుంటూ సాధించుకుంటూ వస్తున్నా. షార్ట్ టర్మ్ అనేవి. సో లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా మనకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి. షార్ట్ టర్మ్ గోల్స్ విషయంలో మనం ఒక్కొక్కటి దాటేసిన తర్వాత ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ అవే మన ముందుకు వస్తాయి, అవే మనం ఛేదించవచ్చు. సో ప్రస్తుతానికి మనం షార్ట్ టర్మ్ గోల్స్ ఆల్మోస్ట్ ఈ 4-5 ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్నాం. లాంగ్ టర్మ్ ఉంది. లాంగ్ టర్మ్కి కొన్ని అవాంతరాలు, అడ్డంకులు, విపరీతమైన అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎప్పుడో నేను చెప్పాను మొబైల్ యాప్ తీసుకొస్తానని, దానికి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. అవన్నీ నేను బయటకు ఓపెన్గా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే యాప్ స్టార్ట్ చేయడం ఈజీనే, కానీ దాన్ని మెయింటైన్ చేయాలి. లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయాలి. ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళు మెయింటైన్ చేయాలి అంటే, దాన్ని పోషించాలంటే దాని వెనక టీము, ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఆ వ్యవస్థ ఏర్పాటు, ఆ బడ్జెట్ ఏర్పాటులోనే నాకు గత ఏడాదిన్నర నుంచి కూడా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముందడుగు పడుతున్నాను, మళ్ళీ వెనకడుగు వేస్తున్నాను. చివరికి మొబైల్ యాప్ అయితే వస్తుంది. డిజైనర్స్ని ఒక 4 రోజుల కిందట వీడియోలో చెప్పాను, ఎవరైనా యాప్ మేకర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి అని. చాలామంది వచ్చారు. దాదాపుగా ఒక 150 మంది పంపించారు. అందులో వాళ్ళందరితో మా టీం మాట్లాడుతున్నారు. సో అతి త్వరలోనే నేను అనుకున్న ఒక లాంగ్ టర్మ్ గోల్లో ఫస్ట్ స్టెప్ పడబోతుంది అన్నమాట. అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ, తెలుగులో ఈ 4 కూడా ప్రధాన వార్తాపత్రికలు. ఈ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు అన్నింటినీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళకు వీడియో లింక్ షేర్ చేయండి. మ్యాక్సిమం ఎక్కువ షేర్లు, ఎక్కువ లైక్లు వచ్చేలా చూడండి. ఈ బాధ్యత మీదే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, డైలీ చూస్తున్న వాళ్ళు చేయాల్సింది ఒక్కటే, ఈ ఛానల్ బాగుండాలి, ఈయన బాగుండాలి అని కోరుకుంటే మీరు లైక్ చేయాలి అండ్ షేర్ చేయాలి ఎక్కువ మందికి. సో నిన్న పేదలకు సేవలో ప్రతి నెల 1వ తేదీన, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి నెల 1వ తేదీన పేదలకు సేవలో అని చేస్తున్నారు కదా. దానిలో భాగంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా వెళ్ళారు. విజయనగరం జిల్లాలో అక్కడ వాళ్ళకి పింఛన్లు పంపిణీ చేశారు. దాంతోపాటు ప్రజావేదిక నిర్వహించారు, వాళ్ళతో ముఖాముఖి నిర్వహించారు. విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం దత్తి గ్రామంలో బుధవారం ఆయన పర్యటించి అనంతరం పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో కూడా ప్రసంగించారన్నమాట. దీనిలో భాగంగా దీపావళికి 3 లక్షల మందికి ఇల్లు ఇస్తాము, గృహప్రవేశాలు చేస్తాము, సామూహిక గృహప్రవేశాలు అని చెప్పారు. నవంబర్ నుంచి ట్రూ అప్ ఛార్జీలు తగ్గింపు, సాధారణ విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గించడానికి పరిశీలన చేస్తున్నాం అన్నారు. వచ్చే ఏడాది భోగాపురం విమానాశ్రయం ప్రారంభం, దత్తి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ దీపావళికి 3 లక్షల మందితో గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. స్త్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు 10 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించారన్నారు. ఈ పథకం కారణంగా నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్న ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఈ నెల 4న బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. ఒక రకంగా ఆటో డ్రైవర్లు సగటున రోజుకి 100 నుంచి 150 రూపాయలు నష్టపోతున్నారు ఫ్రీ బస్సు కారణంగా. అంటే నెల వచ్చేసరికి 3,000 నుంచి 4,000, సంవత్సరం వచ్చేసరికి 36,000 నుంచి 48,000. అన్ని రోజులు ఆటోలు తీయరు కాబట్టి అట్లీస్ట్ సంవత్సరం వచ్చేసరికి అరౌండ్ ఒక 35 నుంచి 40,000 నష్టపోతున్నారు ఆటో డ్రైవర్లు. దాన్ని ఎంతలో కొంత భర్తీ చేయడానికి అట్లీస్ట్ ఒక 30-40% అయినా ఇవ్వడానికి 15,000 చొప్పున సంవత్సరానికి ఇవ్వడం అనేది కొంత మంచి డెసిషనే. సో ఆటో డ్రైవర్లకు 15,000 ఇవ్వబోతున్నారు. అది విజయనగరం జిల్లాను పేదరికం నుంచి బయటికి తీసుకొస్తాం, పూర్తి స్థాయిలో సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం, ఉత్తరాంధ్రకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గత తెదేపా హయాంలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభిస్తే
వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శరవేగంగా పనులు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో దీన్ని ప్రారంభిస్తాం అని చెప్పారు. సో నిన్న జరిగిన ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు. ఒక్క నిమిషం. 10 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం, 4 ఆటో డ్రైవర్ల సేవలో నిధులు విడుదల, తల్లికి వందనం పథకం కాదు, పిల్లలపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి, 15 నెలల్లో 4.7 లక్షల మందికి ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. వీటితో 9 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2,000 కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి, ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తాం అని చెప్పారు. అలాగే 22వ తేదీన దుబాయ్కి సీఎం గారు వెళ్తున్నారు. ఎందుకంటే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో భాగస్వామి సదస్సు జరగబోతోంది. దాన్ని పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి 18వ తేదీనేమో ఆస్ట్రేలియాకు లోకేష్ గారు వెళ్తున్నారు. 22వ తేదీన సీఎం గారు దుబాయ్కి వెళ్తున్నారు. ఇక అమరావతి కేంద్రీయ విద్యాలయం రాష్ట్రానికి కొత్తగా 4 కేవీలు మంజూరు. కేంద్ర ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో కేంద్రీయ విద్యాలయ పేదలకు చాలా తక్కువలో నాణ్యమైన విద్య అందిస్తారనమాట. సిబిఎస్ఈ సిలబస్తో బాగుంటుంది. సో అందుకని 4 విద్యాలయాలు రాబోతున్నాయి. ఇప్పుడు జిల్లాకు 1 చొప్పున ఉన్నట్టున్నాయి. కొత్తగా ఇంకో 4 వస్తున్నాయి. ఇక రబీ పంటలకు మరింత మద్దతు, కేంద్ర ఉద్యోగులకు 3% డిఏ పెంపుదల జూలై నుంచి వర్తింపు. పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భర్కు 11,000 కోట్లతో ప్రత్యేక మిషన్. మరో 57 కేంద్రీయ విద్యాలయాలకు అనుమతి. దేశవ్యాప్తంగా వందే మాత్రం 150వ వసంతోత్సవాలు. కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు. నిన్న సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటంటే రబీ పంటలకు మద్దతు ధర పెంచుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ జూలై నుంచి అరియర్స్తో కల్పిస్తారు. పప్పు దినుసుల ఉత్పత్తుల ఆత్మనిర్భర్ 11,000 కోట్లతో ప్రత్యేక మిషన్. ఇవన్నీ కూడా మంచి నిర్ణయాలు. 57 దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాలు ఇస్తున్నారు. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు 4 రాబోతున్నాయన్నమాట. ఇక భూ వినియోగ మార్పిడి సులువే, బిల్డింగ్ ప్లాన్తో పాటు అనుమతులు. బాహ్య అభివృద్ధి రుసుము 4%. నాలా చట్టాన్ని రద్దు చేయడంతో ఇకపై బిల్డింగ్ ప్లాన్తో పాటే భూ వినియోగ మార్పిడికి అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం ఎకరాకు 4% చొప్పున స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ధరల ప్రకారం బాహ్య అభివృద్ధి రుసుము ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీ వసూలు చేస్తారు. మార్గదర్శకాలు త్వరలో వెలువడతాయంటండి. బాగుంది. తర్వాత జాతి నిర్మాణంలో సంఘ్ది కీలక పాత్ర. దాడులు జరిగిన ద్వేషం చూపలేదు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ ప్రశంసలు. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రశంసలు కురిపించారు. ఆయన అక్కడి నుంచే వచ్చారుగా, ప్రశంసలు కురిపించకపోతే అట్లా. ఆ సంస్థపై అనేక సందర్భాల్లో దాడులు జరిగినప్పటికీ అది ఎప్పుడూ ద్వేషం కనపరచలేదన్నారు. దేశమే తొలి ప్రాధాన్యం అన్న సిద్ధాంతాన్ని పాటిస్తూ పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తన కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. సో మొత్తానికి ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం నుంచి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఈ దశ, ఈ 100 సంవత్సరాల ప్రయాణం చాలా ఆసక్తికరం. సంఘలో చేరిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భావజాలం ఉన్నప్పటికీ అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిద్ధాంతాలు మారిపోతాయి. మేబీ భావజాలాలు వేరే ఉండొచ్చు, కానీ సిద్ధాంతాలు మారిపోతాయి. అదే సిద్ధాంతంతో పనిచేస్తారు. భావజాలాలు కలిస్తే మాత్రం ఇంకా అద్భుతంగా పనిచేస్తారు. సిద్ధాంతాలు కలిసిన వాళ్ళందరూ అక్కడికి చేరుతారు. కాబట్టి విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏబీవీపీ రూపంలో అండ్ హిందూ కోసం ఒకటి, అంటే వాళ్ళు రాజకీయ ముఖ చిత్రం, వాళ్ళకి అనేక ముఖ చిత్రాలు ఉంటాయి ఆర్ఎస్ఎస్కి. ఆ ముఖ చిత్రాలన్నింటినీ కలిపి బ్యాక్ ఎండ్ ఉండేది ఆర్ఎస్ఎస్ అనమాట. సో డిసిప్లైన్ మెయిన్, వాళ్ళందరిలో ఉన్న డిసిప్లైన్ కానీ. సో అది మనం ఒకసారి సెపరేట్ వీడియో చేద్దాం, స్టడీ చేయాలి. ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్లోకి ఉన్న వాళ్ళు వాళ్ళ నిత్య జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నారు, డిసిప్లైన్ ఏ విధంగా అలవాటు చేసుకున్నారు, రాజకీయాన్ని ఏ విధంగా వంట పట్టించుకున్నారు అనేది స్టడీ చేసి కొన్ని ఉదాహరణలతో సహా వీడియో చేస్తా. రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి ఒక విమాన సర్వీస్ ప్రారంభించారంటండి. వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురంధేశ్వరి. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నుంచి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి దసరా పర్వదినాల్లో విమాన సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 3 నెలల పాటు ప్రతి సర్వీస్కు తొలి 35 బుకింగ్లకు 1999 రూపాయలు, తర్వాత 35 బుకింగ్లు 4,000 చొప్పున టికెట్ ధర నిర్ణయించారన్నారు. ఇక మల్లికార్జున్ ఖర్గేకి అస్వస్థత, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స, పేస్ మేకర్ అమెరికా. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యానికి గురై బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీ నుంచి మంగళవారం బెంగళూరు వచ్చిన ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అదే రోజు రాత్రి అస్వస్థతకు లోనవడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస సంబంధ సమస్యలు, జ్వరం, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్న ఖర్గేకు వైద్య పరీక్షలు చేశారు.
వైకాపా హయాంలో ప్రభుత్వ బడుల పతనం 2021, 22, 23, 24 మధ్య ప్రైవేటుకు తరణ 6.78 లక్షల మంది. విద్యా కానుక కిట్లకు విద్యార్థులకు మధ్య పొంతన లేని లెక్కలు. పిల్లల గణాంకాలను విడుదల చేసిన ప్రభుత్వం. విద్యా కానుక కిట్లు ఎక్కువ ఇస్తున్నారు, విద్యార్థులేమో తక్కువ మంది ఉంటున్నారు. తినేశారు, కిట్లు పేరిట తినేశారనమాట. 2021, 22లో 43.89 లక్షల మంది పిల్లలు ఉండగా 2023, 24 నాటికి మాత్రం 37.11 లక్షలకు చేరింది. అంటే 6.78 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి మానేసి ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ అయ్యారు. అలాగే 3 ఏళ్లలో 10 లక్షల కిట్లు అదనంగా కొనుగోలు చేశారు. అంటే కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చడానికి అనమాట. పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2021, 22లో 43,89,501 మంది విద్యార్థులు ఉంటే వైకాపా ప్రభుత్వం మాత్రం 45,71,051 విద్యా కానుక కిట్లు కొనుగోలు చేసింది. అలా ప్రతి సంవత్సరం కూడా ఎక్స్ట్రా కిట్లు కొనుగోలు చేసింది. ఒక్కొక్క కిట్కు 2,300 చొప్పున ఖర్చు చేసి దాదాపుగా 1,000 కోట్లు మింగేశారనమాట. అంటే కాంట్రాక్టర్ ఎవడో వాళ్ళ మిత్రుడికో వాళ్ళ బినామీకో కాంట్రాక్టర్గా ఇచ్చారు, వాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు. 10 లక్షలు ఇవ్వాల్సిన చోట 15 లక్షలు 20 లక్షలు ఇచ్చేసి తినరా బాబు, మాకు బ్యాక్ డోర్ నుంచి లంచాల రూపంలో ఇచ్చాయని చెప్పి తీసుకున్నారనమాట. అలా బొత్స సత్యనారాయణ గారికి ఎన్నికలకు ముందు ఒక 50 కోట్లు వచ్చాయి అనేది ఒక ఆరోపణ మాత్రమే. ఇక విశాఖలో గూగుల్కు అడ్డుపడే పన్నాగం. చనిపోయిన రైతు పేరుతో కోర్టులో కేసు. 200 ఎకరాల భూసేకరణకు అవాంతరాలు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన గూగుల్కు అడ్డుపడేందుకు కొందరు పావులు కదిపారు. డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో వైకాపా హయాంలో కొందరు పెద్దలు ఐఏఎస్లో బినామీల పేరిట అగ్రిమెంట్లు చేసుకొని పాగా వేశారు. ఆ బినామీల్లో ఒకరు చనిపోయిన అప్పారావు అనే రైతు పేరుతో కోర్టును ఆశ్రయించి తర్లువాడలో భూసేకరణకు అవాంతరాలు సృష్టిస్తున్న తీరు చర్చనీయాంశమైంది. సో దీన్ని సీఎం గారు కూడా సీరియస్గా తీసుకొని గూగుల్ భూసేకరణకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఉపేక్షించొద్దు, వైకాపా పెద్దల బినామీ విషయంలో చర్యలు తీసుకోండి అని సీరియస్గా ఆదేశించారు విశాఖ కలెక్టర్కు అండ్ ఎమ్మెల్యేకి. విశాఖపట్నం జిల్లా భీముల నియోజకవర్గం తర్లువాడ పరిధిలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు జరుగుతున్న భూసేకరణ ప్రక్రియకు అవాంతరాలు సృష్టిస్తున్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిని ఉపేక్షించొద్దు, ఇమీడియట్గా పరిష్కరించండి అని చెప్పారన్నమాట. ఇక దండోరా వేసి వృద్ధులను సచివాలయానికి రప్పించి పింఛన్ల పంపిణీపై గ్రామ సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం. పింఛన్ల పంపిణీలో కొందరు సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెంలో బుధవారం జరిగిన ఘటన అందుకు నిదర్శనం. ఉదయాన్నే ఇంటికి వెళ్లి పింఛన్ అందించాల్సి ఉండగా 10 గంటల సమయంలో సచివాలయం వద్దకు వచ్చి లబ్ధిదారులు పింఛన్ తీసుకోవాలని హరిత రాయబారులతో ప్రచారం చేయించారు. దీంతో లబ్ధిదారులు గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఈలోగా ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఆరా తీగా అనుపాలెంలో పింఛన్ పంపిణీ జీరోగా నమోదైనట్టు గుర్తించారు. వెంటనే సచివాలయ సిబ్బందితో మాట్లాడగా ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయొద్దని తమ యూనియన్ నాయకులు చెప్పారని, 10 గంటల తర్వాత గ్రామ సచివాలయం వద్ద సొమ్ము అందిస్తామని తెగేసి చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏమనంటే మా యూనియన్ అలా చెప్పింది అంటున్నారు. తప్పు కదా. ఇక సామాజిక మాధ్యమాల్లో విపరీత పోకట్లకు అడ్డుకట్ట. సిఫార్సులు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, ట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీన్ని అడ్డుకట్ట వేసేందుకు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటైంది. నారా లోకేష్ గారు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, వంగల్పూడి అనిత వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కొన్ని సిఫార్సులు చేస్తారు సోషల్ మీడియాను కట్టడి చేయాలంటే ఏం చేయాలి అనేది. ఇక పన్ను వాటా కింద రాష్ట్రాలకు ఒక వాయిదా ముందస్తుగా చెల్లింపు. తెలంగాణకు 2,136 కోట్లు, ఏపీకి 4,112 కోట్లు. మంచిది. దీపావళికి 3 లక్షల ఇల్లు. బాధితులకు చంద్రబాబు భరోసా. 22న దుబాయ్కి ముఖ్యమంత్రి. సవాళ్లను దాటుకొని సాకారం దిశగా చకచకా పోలవరం పనులు. సమస్యలను కొలిక్కి తెచ్చిన కూటమి ప్రభుత్వం. సవాళ్లను దాటుకొని అంటే సాకారం దిశగా వెళ్తుంది పోలవరం ప్రాజెక్టు. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసే దిశగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాసెస్ ఒకసారి మనం వెళ్దాం. ఇది స్త్రీశక్తికి మహిళల జై. రికార్డు స్థాయిలో ప్రయాణాలు. సోమవారాలు సెలవు రోజుల్లో ఎక్కువ రద్దీ. ఇప్పటికీ 350 కోట్ల రాయితీ వినియోగం. స్త్రీశక్తి సక్సెస్ అయింది. 10 కోట్ల మంది ట్రావెల్ చేశారు. దాదాపుగా 350 కోట్లు ప్రభుత్వం రాయితీ రూపంలో ఖర్చు చేసింది అని ఇచ్చారు. ఇక పార్లమెంట్ స్థాయి సంఘాల పునర్వ్యవస్థీకరణ. రైల్వే కమిటీకి చైర్మన్గా సీఎం రమేష్. పట్టణాభివృద్ధి కమిటీకి మాగుంట కొనసాగింపు. నేటి నుంచి అన్ని జిల్లాల్లో ఖాదీ సంతలు. విజయవాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్.
ఖాదీ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా గురువారం నుంచి అన్ని జిల్లాల్లో 90 రోజుల పాటు ఖాదీ సంతలు నిర్వహిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారండి. ప్రజలను మమేకం చేసిన ఉత్సవం విజయవాడ ఉత్సవంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విషపు మద్యానికి జనాన్ని బలి చేసి ఇప్పుడు కపట నాటకాల మిథున్ రెడ్డిపై మండిపడ్డ తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. జైల్లో తీవ్రవాదులా చూశారు, మా కుటుంబాలను మానసికంగా వేధించారు ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణలు. రాష్ట్రానికి 4 కేంద్రీయ విద్యాలయాలు. శ్రీకాకుళం జిల్లా పలాస, రాజధాని పరిధిలో తుళ్ళూరు మండలం శాఖమూరు గ్రామాలకు, అలాగే చిత్తూరు జిల్లాలో మంగసముద్రం, కుప్పం మండలంలోని బైరుగానిపల్లె, ఈ 4 చోట్ల కేంద్రీయ విద్యాలయాలు రాబోతున్నాయి. సరే, ఇవి కేంద్రీయ విద్యాలయాలు ప్రత్యేకత ఏంటంటే వాటిలో సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, ప్లస్ చాలా తక్కువ ఫీజు ఉంటుంది. సంవత్సరానికి 6,000 ఫీజు, సెమిస్టర్కి 6,000 ఫీజు. అంటే సంవత్సరానికి 2 టర్ములు కట్టాలి. సెమిస్టర్ అని కాదులే కానీ సంవత్సరానికి 2 టర్ములు కట్టాలి. 2 టర్ములు 6,000 12,000 ఫీజు కట్టాలనుకుంటా అంతే. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగుంటుంది, డిసిప్లైన్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి అన్నమాట. విధానం, ఆ పాలసీ, ఆ విధానం చాలా బాగుంటుంది. ప్లస్ స్కూల్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి డిసిప్లైన్, ఆ సిస్టమ్ అంతా బాగుంటుంది. అయితే అందులో సీట్ రావడం కష్టం. ఉంటే ఎంపీల రికమెండేషన్ ఉండాలి, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా లేదా ఎంపీల రికమెండేషన్. ప్రతి ఎంపీకి 7 సీట్లు ఉంటాయి. అలాగే ఐఏఎస్ఎల్ రికమెండేషన్, జిల్లా కలెక్టర్ల రికమెండేషన్ ఉండాలి. జిల్లా కలెక్టర్ల సిఫార్సు లేఖలతో 2 సీట్లు ఇస్తారు ప్రతి సంవత్సరం. మా అబ్బాయి 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు అక్కడే చదువుకున్నాడు, కేంద్రీయ విద్యాలయాలోనే. ఒంగోలు కేవీలో 3rd, 4th, 5th అక్కడే చదివించాను. ఆ తర్వాత సైనిక్ స్కూల్కి పంపించాను. సెంట్రల్ గవర్నమెంట్ నడిపే విద్యాలయాల్లో కేంద్రీయ విద్యాలయ, ఆ తర్వాత దశలో నవోదయ ఉంటుంది, ఆ తర్వాత దశలో సైనిక్ పాఠశాలలు ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాలు దేశం మొత్తం మీద సుమారుగా 1,000-1,200కు పైగా ఉంటాయి. నవోదయాలేమో 526 ఉంటాయి దేశం మొత్తం మీద, అంటే అరౌండ్ ఒక 10 అటు ఇటుగా. సైనిక్ స్కూల్స్ మాత్రం దేశం మొత్తం మీద 26 ఉన్నాయి. అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారనమాట. సో వీటిల్లో సైనిక్ స్కూల్ అనేది అల్టిమేట్ బెస్ట్. ఇంకా దానిలో సీట్ వస్తే ఇంక తిరుగులేదు అనుకుంటారు. అందులో సీట్ రావడం కూడా కష్టమే, మెరిట్ బేసిస్ మీద వస్తుంది, చాలా కష్టపడాలి, ఆ ఎగ్జామ్ కూడా చాలా టఫ్గా ఉంటుంది. సో కేవీలో చదువుకున్న తర్వాత దానికి సెలెక్ట్ అయ్యాడు. సో అట్లా మీరు కూడా వీలైతే కేవీలో సీట్ కోసం ట్రై చేయండి. రికమెండేషన్స్ కావాలి. కేవీలో రాకపోతే నవోదయాలో అయినా జాయిన్ చేయండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇవన్నీ బెస్ట్ అనమాట. ఫీజులు కూడా తక్కువ ఉంటాయి. అయితే సైనిక్ స్కూల్లో ఫీజు ఎక్కువలే. సైనిక్ స్కూల్లో సీట్ వస్తే సంవత్సరానికి 2 లక్షలు ఎగిరిపోతుంది. ఫీజు ఎక్కువ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ ఫీజు మాత్రం భారీగా ఉంటుంది. కార్పొరేట్ స్కూల్ కంటే ఎక్కువ ఫీజు ఉంటుంది సైనిక్లో. ఆ తర్వాత మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. మార్కులు 80% అబవ్ వస్తే స్కాలర్షిప్ సగం వెనక్కి వచ్చేస్తుంది. ఇక పింఛన్ల డబ్బులు ఇంటి పన్నుకు జమ. పండగ పూట పండుటాకులకు షాక్ అని ఒక ఫేక్ వార్త రాశారు. ఫేక్ అని కాదు, ఇందులో అంత సీరియస్నెస్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే అనుపాలెంలో ఏం చేశారు, ఇందాక ఈనాడులో చదివాం కదా, అక్కడ సచివాలయ సిబ్బంది నిర్వాహకం అది. మీరు ఆఫీస్కి వచ్చి తీసుకోండి, మేము ఇంటికి వచ్చి ఇవ్వమని రాశారు. అదే ఫోటో ఇప్పుడు ఈడ వేశాడు. ఇంటి పన్ను 100% వసూళ్లే సర్కారు లక్ష్యం, పెన్షన్ పంపిణీపై గురి, ఇంటి పన్నుల కింద 935 కోట్ల వసూలుకు ఆదేశం, రంగంలోకి యంత్రాంగం, ఇంటి యజమానులకు నోటీసులు, 15 రోజుల్లోగా పన్ను కట్టాలని ఒత్తిడి. ఏ రోజు ఎక్కడ ఎంత వసూలైందో వివరాలు పంచాయతీరాజ్ శాఖ వెబ్ పోర్టల్లో నమోదు. గ్రామాల్లో పంటలు వచ్చాక డిసెంబర్ నుంచి మార్చి వరకు సాగే ప్రక్రియ ఇప్పుడు ఆగస్టులోనే మొదలు. మాస్టర్, ఇది ఆగస్టు కాదండి, అక్టోబర్ అండి. జగన్ ప్రభుత్వంలో ఆత్మగౌరవంతో ఇంటి వద్దే పింఛన్లు అందుకున్న అవాతాతలకు అగచాట్లు. దివ్యాంగులకు దూరవస్థ, వైకల్యం పేరుతో దాదాపు 1,00,000 పింఛన్లు ఎగ్గొట్టిన బాబు సర్కార్. అరే 1,00,000 పింఛన్లు ఎగ్గొట్టలేదురా, ఇస్తున్నారా నాయన. ఇలా వార్త రాసిన వాళ్ళకి, ఈ లైన్ రాసిన వాళ్ళకి కాళ్ళు చేతులు ఎరగొట్టి వికలాంగ పింఛన్లు ఇచ్చేయాలి జీవితాంతం. ఎందుకంటే 1,00,000 పింఛన్లు ఎగ్గొడతారని నేను కూడా వీడియో చేశాను. 1,00,000 పింఛన్లు ఎగ్గొడతారు, అది ప్రభుత్వం తప్పే అని నేను కూడా వీడియో చేశాను. కానీ ప్రభుత్వం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, లేదు దివ్యాంగులు ఎవరికి పింఛన్లు ఆపట్లేదు, మేము ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం స్పందించి సెప్టెంబర్ నెలలో పింఛన్లు ఇచ్చేశారు. ఇచ్చినా సరే ఇలా రాశారంటే మాత్రం ఇటువంటి వాళ్ళకి కాళ్ళు చేతులు ఎరగొట్టి వాళ్ళకి జీవితాంతం అంగవైకల్య పింఛన్ ఇచ్చేసినా తప్పులేదు.
ఏడాదిన్నరలోగా దాదాపు 4.5 లక్షలకు పైగా పింఛన్లు అవుట్, వాలంటీర్ల వ్యవస్థకు మంగళం, సచివాలయాలు నిర్వీర్యం అని వీళ్ళకి తోచినట్టు వీళ్ళు రాసుకున్నారండి. ఇక వచ్చే 2 రోజులు భారీ వర్షాలంట. కొనసాగుతున్న పిహెచ్సి వైద్యుల సమ్మె 3వ రోజు విధులు బహిష్కరించి ఆందోళనలు చేసిన డాక్టర్లు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్న ప్రభుత్వం ఆచరణలో విఫలం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు పదవి? బెంగళూరు నుంచి మాట్లాడారా సార్? తాడేపల్లి నుంచా? ట్వీట్ చేశారు, బెంగళూరు నుంచి ట్వీట్ చేశారు. ఓకే. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులు వేస్తుంటే మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నా పట్టదా? ఎప్పటికైనా మేల్కొని మీకున్న ఎంపీల బలంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు KWDT 2లో సమర్థ వాదనలు వినిపించాలి. కృష్ణానదీ జలాల ట్రిబ్యునల్లో సమర్థ వాదనలు వినిపించాలి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్రహీనుడిగా మిగిలిపోవడం ఖాయం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్. ఆయన మోరటి ట్వీట్ చేస్తే వీళ్ళు బారెడు వార్త రాస్తారని తెలుసు కదా. సో అది వచ్చింది. సో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు కర్ణాటక పెంచితే మాత్రం నిజంగా రాష్ట్రానికి నష్టమే. ఇది కీలక సమస్య, పెద్ద సమస్య, తీవ్రమైన సమస్య. ప్రభుత్వం కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కర్ణాటక మీద ఒత్తిడి తీసుకురావాలి. మనం బనకచెర్ల కడతాము అంటే తెలంగాణ వాళ్ళు ఎంత ముందుగా అలర్ట్ అయ్యారో ఇప్పుడు ఆల్మట్టి విషయంలో మనం అంతకంటే ముందుగా అలర్ట్ అవ్వాలి. కేంద్ర ఉద్యోగులకు 3% డిఏ పెంపు, ఉద్యోగుల్లో ఓపిక నశించింది. ఇక రణం నినాదమే. కూటమి సర్కారుపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ఫైర్. ఓహో, గత 5 ఏళ్ళు లేదు ఈ ఫైరు. గత 5 ఏళ్ళు అగ్గిపళ్ళు వెలిగించేవాళ్ళు లేడు, ఇప్పుడు ఎవడో అగ్గిపళ్ళు వెలిగిస్తున్నాడు. అందుకని ఫైర్ రగిలిపోతుందన్నమాట. రణం నినాదం అంట. బాబు బ్యాచ్ది దుష్ప్రచారమే. జగన్ పాలనలో సురక్షితం. అప్పట్లో కల్తీ మద్యం జాడే లేదు. జంగారెడ్డిగూడెం వెళ్ళి అనండి, ఈ వార్త చదవండి, తంతారు అక్కడ జనం. జంగారెడ్డిగూడెంలో 26 మంది ఎంతమంది చచ్చిపోయారు. కల్తీ మద్యం లేదని చెప్పి సింపుల్గా వార్త రాశారు కానీ అక్రమ కల్తీ మద్యం సేవించిన కేసు ఒక్కటి నమోదు కాలేదు. ఏ ఒక్కరూ అస్వస్థకు గురి కాలేదు, ఎవరూ మరణించలేదు. కల్తీ మద్యం తాగి 1000 మంది మృతి చెందారని చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ హోంశాఖ NCRB నివేదిక. ఏమండి NCRB ఎక్కడి నుంచి వస్తుంది రిపోర్ట్లన్నీ? NCRB ఏమైనా తయారు చేస్తుందా? ఇక్కడ పోలీస్ స్టేషన్స్లో నమోదైన నివేదికల ఆధారంగానే వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఇక్కడ పోలీస్ స్టేషన్స్లో కల్తీ మద్యం అని ఎక్కడైనా కేసులు నమోదైతే అప్పుడు NCRB ఆ కేసులు లెక్కేస్తుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్స్లో ఎక్కడ కల్తీ మద్యం కేసులు ఎదురు కాలేదు కదా, కల్తీ మద్యంలో చనిపోయారని చెప్పి ఎక్కడా రాయలేదు కదా, కాబట్టి అక్కడ వాళ్ళు రాయరనమాట. NCRB ఎక్కడి నుంచో ఇవ్వదు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది పోలీస్ స్టేషన్స్లో ఉన్న FIR రిపోర్టులు తెప్పించుకొని తనిఖీ చేసి వాటి ఆధారంగా నివేదికలు తయారు చేస్తారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా ఇచ్చిన రిపోర్ట్లు. సో మన రాష్ట్రంలో వైసీపీ హయాంలో కల్తీ మద్యం వలన చనిపోయారని చెప్పి ఎవరూ ఫిర్యాదు చేయలేదు, ఎవరూ ఫిర్యాదు తీసుకోలేదు కూడా. సో దాన్ని పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే పోలీస్ స్టేషన్స్లో నమోదైన మహిళల అదృశ్యాలు, రైతుల బలవన్మరణాలు అవి కూడా పోలీస్ స్టేషన్స్లో నమోదైన లెక్కలనే వాళ్ళు రాశారు. జైల్లో నన్ను తీవ్రవాదులా చూశారు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఓకే. సోషల్ మీడియా కట్టడికి మంత్రుల కమిటీ ఇందాక చెప్పుకున్నాం. సో ఇవన్నీ సాక్షిల అంశాలు. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సో పెన్షన్లో ఏపీ టాపు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. తర్వాత అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ఇదండి. 2018 తర్వాత ఇదే మొదటిసారి బడ్జెట్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ నో. నిధులు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలని బంద్. పిచ్చోడి చేతిలోకి పరిపాలన వెళ్ళిన తర్వాత అతను తీసుకుంటున్న నిర్ణయాలన్నీ పిచ్చి పిచ్చిగా ఉండి అక్కడ దేశంలో ఉన్న అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకుండా అంతర్జాతీయ సమస్యలను పరిష్కరిస్తాడంట. ఈ అంతర్జాతీయ వృద్ధ సో మీ దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి అని అప్పుడప్పుడు చెప్పాలని ఉంటుంది. కాకపోతే చెప్తారులే, పెద్దవాళ్ళు ఉన్నారు కదా. ఉద్యోగులకు దసరా దీపావళి కానుక 3% పెంపు. దేశంలో అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్ 2.84 లక్షల కోట్ల సంపదతో రికార్డు సృష్టించిన HCL చైర్పర్సన్. బాగుందండి. ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేసు 9.5 లక్షల కోట్లు. గౌతమ్ అదానీ సెకండ్ ప్లేసు 8.14 లక్షల కోట్లు. దేశంలో సంపన్నులు వాళ్ళిద్దరు. మహిళల్లో రోష్ని నాడార్. సో ఇవన్నీ 3 పత్రికల్లో వచ్చిన వార్తలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.